నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల ఫలితాలు గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేటువంటి అంశాల మీద మరొక సర్వే వచ్చింది. జాతీయ మీడియాకు సంబంధించినటువంటి నెట్వర్క్ 18 ఈ 18కి సంబంధించినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు ఎవరెన్ని గెలుస్తారు అనేటువంటి దాని మీద. వీళ్ళేం అసెంబ్లీ మీద చేయలేదు, కానీ లోక్సభ సీట్లు ఎన్ని, అదేవిధంగా ఎవరికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేటువంటి దాని మీద ఈ సర్వే అనేటువంటిది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి 50% ఓట్లతో 18 లోక్సభ స్థానాలను, 18 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతోంది అనేటువంటి విషయాల్ని ఇచ్చారు. వైసీపీకి కేవలం 41% ఓట్లతో 7 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కూటమికి ఆంధ్రప్రదేశ్లో 6% ఓట్లు వచ్చేటానికి అవకాశం ఉంది, కానీ ఒక్క లోక్సభ సీటు కూడా రాదు అనేటువంటి విషయాన్ని ఇచ్చారు. అంటే కాంగ్రెస్కి 1.27 ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది 2019 ఎన్నికల్లో. అంటే ఇప్పుడు 6% ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటం, ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా కనపడుతోంది. మరి దీని ప్రకారంగా చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైనట్టుగా కనపడుతుంది నెట్వర్క్ 18 సర్వేకి సంబంధించినటువంటి విషయంలో. మరి ఎలా ఉంటుంది అంటే, మొన్న ఇచ్చినటువంటి సి ఓటర్ ఏబీపీ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఇచ్చింది. దీంట్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి విషయంలో 44.7% ఓట్లతో 20 ఎంపీ స్థానాలు వస్తాయి. వైసీపీకి 41.9%తో 5 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది. కాంగ్రెస్కి 3% ఓట్లతో 0 సీట్లు వస్తాయి, లోక్సభ సీట్లని కూడా ఇచ్చారు. మరి సి ఓటరు, నెట్వర్క్ 18 రెండు సర్వేలు కూడా ఒకే తరహాలో ఉన్నాయి. మరి అదేవిధంగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో మాత్రం 24 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉందని ఇచ్చారు. అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే వాళ్ళు 21-22 లోక్సభ స్థానాలు వైసీపీకి వస్తాయని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 121 అసెంబ్లీ స్థానాలు వైసీపీకి వస్తాయనేటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నెట్వర్క్ 18 సర్వే వైసీపీ ఓటమిని సూచిస్తుంది. మరి ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది చూడాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఎన్నికలు కూడా రేపొద్దున లోక్సభ ఎన్నికలు మనకు జరగబోతుంది. తెలంగాణలో మన పక్కనే ఉన్న రాష్ట్రం, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఆసక్తి ఉంటుంది కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే ఏం చెప్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీకే విజయం వస్తుంది. మొత్తం 17 సీట్లలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని ఈ ఏబీపీ సి ఓటర్ సర్వే ఇస్తున్నటువంటి అంశం. బీజేపీకి 4 సీట్లు, బీఆర్ఎస్కి 2 ఎంపీ సీట్లు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకోబోతుంది అనేటువంటి దాని మీద ఇచ్చారు. కాంగ్రెస్కి 43% ఓట్లు, బీఆర్ఎస్కి 28% ఓట్లు, బీజేపీకి 25% ఓట్లు, ఎంఐఎం 1% ఓట్లు. అంటే బీఆర్ఎస్, బీజేపీ సమం అవుతాయి ఓటింగ్ పర్సెంటేజ్. 43% అంటే డబుల్ ఉంది కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్. బీఆర్ఎస్కి 28 వస్తుంటే బీజేపీ కూడా 25 వస్తున్నాయి ఓటింగ్ పర్సెంటేజ్. మరి బీజేపీకి ఎంపీ సీట్లు మాత్రం 4 వస్తున్నాయి, బీఆర్ఎస్కి 2 వస్తున్నాయి. మరి ఇది ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్కి సీట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 17 లోక్సభ స్థానాల్లో 10 లోక్సభ స్థానాలని తీసుకోవడం. ఇదే కింద ఈ ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారంగా 2 లోక్సభ స్థానాలకైనా బీఆర్ఎస్కైనా సంపాదించుకోవడం అనేది కనుక జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ని బీజేపీ మింగేసేదానికి అవకాశం ఉండొచ్చు రాజకీయంగా. తర్వాత బీఆర్ఎస్ కష్టమే రాజకీయంగా నిలబడటం అనేటువంటిది. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ఇక రానున్న కాలంలో తెలంగాణలో ఎన్నికల పోటీ ఉండేదానికి అవకాశం ఉండొచ్చు.